నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రకాష్ స్టూడియోలో శ్రీమతి అరుణ్ మనోహర్ ఆశీస్సులతో కస్తూరి స్వర్ణఖాన మంజరి చెల్మిలోని వలపురాగం అనే శిరీక్షతో జరిగిన ఈ సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులు ఎంతో సుమధురంగా గానం చేసి శ్రోతలను పాటల డోలి మాలికలలో ఊగించారు. ఆర్గనైజర్ సింగర్ శ్రీమతి రాధా కస్తూరి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన సీనియర్ నాయకులతో పాటు నూతన గాయమనులకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కోఆర్గనైజర్ సింగర్ సతీష్ మాట్లాడుతూ రాధా కస్తూరి గారు ఏ కార్యక్రమం చేసిన నూతన గాయకులను పరిచయం చేయడం ఆమె ప్రత్యేకత అని, మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా చుక్కలు తెమ్మన్న తెంచుకురాన్ అనే పాటను స్వరశ్రీ డాక్టర్ పెట్లు కొండలరావు ఆర్గనైజర్ రాధా కస్తూరి పాడిన పాటకు ప్రేక్షకులు చప్పట్లతో హాల్ మొత్తం మారుమోగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సింగర్స్ ఉమాపతి, రాంబాబు, శంకర్ రెడ్డి, ప్రసాదరావు, శ్రీమతి రూపిణి తదితరులు హాజరయ్యారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ కొండలరావు. బాధ్యతలు తీసుకుంటూ మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ సాంగ్స్ చాలా హ్యాపీగా ఉంది మేడం. రాధా కస్తూరి మేడం, మీరు దొరకడం మా అదృష్టం. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఉమాపతి. నాది అనంతపూర్ డిస్టిక్ పూర్వకొండ స్వగ్రామం, కానీ నేను ఉండేది బెంగళూరులోన. మనకి ఎన్నో బాధలు అన్నీ ఉంటాయి, కానీ మనం ఇట్లా వచ్చి ఎంజాయ్మెంట్ చేస్తే మన బాధలన్నీ మర్చిపోతాం. ఇక్కడ స్వర కస్తూరి స్థానంలో నేను ఇప్పటికి 14 ఈవెంట్కి కంటిన్యూగా వస్తున్నాను. మేడం గారు చాలా ఉత్తమరాలు. మనం అడిగిన పాటలే కాదు, మనకు కావాల్సి ఇంకా 4-5 పాటలు ఎక్కువ ఇచ్చి మనల్ని ఇంకా రావాలి ఈవెంట్కి అని ప్రోత్సహిస్తుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నా పేరు గాదే మనోహర్ అండి. ఇప్పుడు రాధా కస్తూరి గారు ఒక ప్రోగ్రామ్ ఎట్లా అంటే, మేము ఒక కమర్షియల్గా లేదండి, ఇది కేవలం ఒక కుటుంబ సమేతంగా మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ కమర్షియల్ థింగ్. సో తర్వాత ఇక్కడ వృద్ధ కళాకారులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నమాట ఈ సంస్థలో. అందుకని వీ లైక్ ఇట్ అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ అటెండింగ్ దిస్. థ్యాంక్ యూ. నేను శంకర్ రెడ్డి అండి. ఇక సిబిఐ ఇంజనీరింగ్లో హైదరాబాద్ ఇంజనీరింగ్లో జాబ్ రిటైర్ అయినాను. ఇప్పుడు ఆంధ్రపూర్లో నేను ప్రస్తుతం ఉంటున్నాను. అక్కడ నుంచి మేము కస్తూరి రాధా వారి యొక్క ఈవెంట్కు ప్రతిసారి వచ్చిపోతుంటాం. మేము వారి యొక్క సాంగ్స్ వల్ల మా ఆరోగ్యం కానీ అంత కుదిరిపడింది. ఎక్కడ కాలేజీకి వెళ్ళి సంగీతము, యోగా ఉండడం వల్ల మేము ఎలా ఉన్నామండి. వారి యొక్క కొత్త వరవడిలో ఉన్న పాటలు మేము పాడుతున్నాము. యూత్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు వాళ్ళందరినీ పాటిస్తారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రతిసారి ఈవెంట్ ఇలా కంటిన్యూ కావాలని కోరుతూ వారి మేము మౌనం పాటిస్తున్నాం. హాయ్ అండి, నా పేరు సతీష్ బాబు గర్భడి. నేను ఈ సంస్థలకు వచ్చేసి దగ్గర 2 years నుంచి చూస్తున్నానండి. ఎక్కడ దొరకని పాటలు కూడా అద్భుతమైన ట్రాక్స్తో ఎప్పుడు వినని పాటలు కూడా ఇంత మంచి పాటలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ సంస్థకు వచ్చిన తర్వాత తెలిసిందండి. ఎంతో చక్కగా ఒక్కొక్క కొత్త సింగర్స్ని కూడా కొత్త టాలెంట్ని తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి స్టేజ్ మీద నిలబెట్టేసి పాడగలిగేంత ధైర్యాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు రాధా కస్తూరి గారు. పైగా దాని సోషల్ వర్కర్గా ఆమె చేస్తున్న సేవలు నిజంగా అమోఘం అండి. ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నదానాలు చేయడం కానీ, లేకపోతే కొత్త సింగర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను గుంటూరు నుంచి వచ్చానండి. కేవలం ఈ కార్యక్రమం కోసమే, కేవలం రాధా కస్తూరి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం కోసమే నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సుష్మిత్ అండి. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, రాధా కస్తూరి స్వర్ణఖాన మంజరి నేను జాయిన్ అయినప్పటి నుంచి నా ఆరోగ్యం చాలా బాగుందండి. ఎందుకంటే ప్రతిరోజు మాకు వర్క్ ప్రెషర్తో, ఫ్యామిలీ టెన్షన్స్తో బాధపడుతున్నాం. ఇక్కడికి వచ్చి హాయిగా పాటలు పాడుకొని మా ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. సో లాస్ట్ 6 months నుంచి నేను దాంట్లో ఈవెంట్స్లో జాయిన్ అయ్యి మంచి పాటలు పాడుతున్నాను. నా హెల్త్ కూడా చాలా బాగుందండి ముఖ్యంగా.
అండ్ అందరినీ ఏం కోరుతున్నానంటే మీరు కూడా వచ్చి మీ టాలెంట్, ఇది ఒక న్యూ టాలెంట్ మనకి ఇది ఏంటంటే ప్లాట్ఫామ్ లాగా మనకి వీళ్ళు అందిస్తున్నారు రాధా కస్తూరి గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధా కస్తూరి స్వరగాన మంజరి అనే సంస్థ మాది. అయితే ఈ సంస్థలో ఏంటంటే ఈ సింగర్స్ అందరూ నాతో ఉన్నటువంటి కో సింగర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అందరూ చక్కగా పాటలు పాడడానికి నాతో సహకరిస్తూ, ఇప్పుడే కాదండి నేను 2 years నుంచి కూడా చేస్తున్నాను ఈ ఈవెంట్స్ అనేవి. అలాగే ఈ పికాసా వారందరూ కూడా, అలాగే సౌండ్ సిస్టమ్ వారు, రాము ట్రాక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ద్రోణంరాజు రాము తన పేరు, తను కూడా చాలా చక్కగా ట్రాక్స్ అనేవి మాకు చాలా సహకారం చేస్తున్నాడు ట్రాక్స్ తోటి. అలాగే ఇంకా వచ్చిన ప్రతి ఒక్క సింగర్కి నేను పేరు పేరున ధన్యవాదాలు. మేము చేసినటువంటి ఇంకా చాలా వాలంటరీగా కూడా మేము చాలా సేవలు అందిస్తున్నాము సమాజానికి, అన్నదానాలు చేస్తూ ఉంటాము మేము. అలాగే మేము మీ సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? సంస్థ స్థాపించి అప్పుడే 3వ సంవత్సరం ఇది. ఇప్పుడు మీరు సోషల్ వర్కర్ అని కూడా విన్నాము. మీరు ఏ కార్యక్రమాలు చేశారు ఇంతకుముందు? ఎక్కువగా అన్నదానాలు చేస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది నిజంగా పక్కా అన్నదానాలు చేయడం అనేది మాకు ప్రతి వారం చేస్తాం మేము. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే కొత్త సింగర్స్ని, పాటలు రానివారు మళ్ళీ ఇక్కడ పాడుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవారిని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అలాగే పెద్దవారు అందరికీ కూడా మేము ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తాపత్రయంతో మేము ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిజంగా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అనమాట, నాన్ ప్రాఫిటబుల్ సంస్థ ఇది విషయము. థ్యాంక్ యూ అందరికీ కూడా. అలాగే మాకు అందరూ సహకరించారు ఇక్కడ. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.